मोदी की हुकूमत है। जब कभी भी मुसलमानों पर नाइंसाफी की बात उठी, जब कभी भी मुसलमानों के खिलाफ ఆడబిడ్డలు ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకాంక్షించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని ఆయన క్యాంప్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ పండుగని తెలిపారు. విజయదశమి సందర్భంగా అమ్మవారి కృపతో ప్రజలందరూ విజయం సాధించాలని, సంతోషంగా ఉండాలని అన్నారు. ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అటుకుల బతుకమ్మ, ఆ రోజు అలిగిన బతుకమ్మ అని ఆ రోజు బతుకమ్మ ఆడమండి మేము. 7వ రోజు వచ్చేసరికి యాపకాయ బతుకమ్మ, 8వ రోజు ఎండ ముద్ద బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. సద్దుల బతుకమ్మ విశిష్టత ఏంటంటే ఆ రోజు ఎంతో చక్కగా తలస్నానం చేసి ఒక పూట భోజనం చేయకుండా ఉపవాసం ఉండి అమ్మవారిని పేరుస్తూ భక్ష్యతలతోటి గౌరమ్మని పసుపు గౌరమ్మని చేసి అమ్మవారి బతుకమ్మలు అలంకరణ చేసి ఒడిబియ్యము, జాకెట్ ముక్కలు, అక్షింతలు, తాంబూలాలతోటి అమ్మవారికి ఘనంగా పెట్టి మేము సద్దులు అంటే సత్తుపిండి, పేలపిండి, పల్లీల పిండి అన్ని 9 రకాల పిండి వంటలు చేసి అమ్మవారికి నైవేద్యంగా చూపించి ఘనంగా కొబ్బరికాయ కొట్టుకుని అమ్మవారికి ఆరతిలిస్తూ మేము వీధుల్లోకి వచ్చి బతుకమ్మని ఆడుకోవడం జరుగుతుంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.